నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ 5 ఏళ్ల పాలనలో మీ జీవితాలు మారాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు మెరుగైనాయా? తమ్ముళ్ళు, ఒక్కసారి చూస్తే 5 ఏళ్లలో లాభపడింది 5 మంది. ఆ 5 మందిని చూస్తే మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి విజయసాయి రెడ్డి, మూడో వ్యక్తి సజ్జల, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి, ఐదో వ్యక్తి పెద్దిరెడ్డి. ఈ 5 మంది తప్ప ఎవరన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవ్వడు బాగుపడలా. ఒకసారి మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయన పాలనలో పేదవాళ్ళు నిరుపేదలయ్యారు. ఈరోజు అందరూ కూడా ఒక వర్గం కాదు, అందరూ నష్టపోయారు. నమ్మి ఓటేస్తే ప్రజల్ని కాటేశాడు. ఇంకో పక్క మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి క్లాస్ వార్ అంటాడు. నేను ఒకటే చెప్తున్నా, క్యాష్ వార్ ఇది. నీ దోపిడీకి పేద ప్రజల యొక్క రక్షణకు, లేకుంటే పేదవాళ్ళ యొక్క హక్కుల కోసం జరిగే యుద్ధం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా. అప్పుడు 200 రూపాయలు కరెంట్, ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదని అడుగుతున్నా. ఇప్పుడు ఆ బిల్లు చూపించి ఈ దుర్మార్గుల్ని ఎండగట్టాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు సక్రమంగా వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెంచాడా లేదా? 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేశాడా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉందా లేదా? మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ చేసిన తప్పేంటని మిమ్మల్ని అడుగుతున్నా. 5 రూపాయలకు పేదవాడికి అన్నం పెట్టడం తప్ప తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే ఆలోచించండి. ఇంకొక పక్క ఇక్కడ కూడా కొంతమంది మందుబాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200 అవునా కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మీరు తాగుతా ఉంటారు కాబట్టి, నేను మద్యపాన నిషేధం పెట్టాను కాబట్టి నేను రేట్లు పెంచుకుంటూ పోతాను, మీరు తాగడం మానేయండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక విషయం చూడండి, పదే తప్పులు చెప్తున్నాడు. 99% ఇచ్చిన హామీలు నెరవేర్చాడంట. నెరవేర్చాడా తమ్ముళ్ళు? పాస్ అయ్యాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు నెరవేర్చింది గుండు 0 అవునా కాదా అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనన్నావు, పెంచావా లేదా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నావు, చేశావా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఎన్ని మాట్లాడితే ఆ నాలుక ఏమాత్రం మడతే లేదు. చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పడంలో దిట్ట ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 1000 రూపాయలు ఇసుక ఒకప్పుడు ట్రాక్టరు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000, 6000 అవునా కాదా? ఎవడికి పోతుంది ఈ డబ్బులంతా? మొత్తం జగన్ రెడ్డికి అవునా కాదా? నీతివంతమైన పాలన ఇస్తున్నా అంట. నీతి చెప్పుకోవడానికి కూడా సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇవన్నీ చేసిన దుర్మార్గుణ్ణి
నమ్మక ద్రోహానికి మీరు గుద్దే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలి. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా.